స్టార్ట్ చేస్తున్నాం. డాక్టర్ కృష్ణమూర్తి గారు మనకి 40 సంవత్సరాలు ఆయన వస్తున్నారు. ఒక నెలలో ఆయుర్వేదం కూడా ఆయుష్ ప్రాజెక్ట్ కింద ఆయుష్ కూడా హోమియో ఆయుర్వేదం కూడా స్టార్ట్ చేస్తుంది. ఇది కాకుండా పిల్లలు టోటల్ ఫ్రీ అన్నీ కూడా. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. నా పేరు కోలి శ్రీనివాస రంగాచార్యులు. నేను వివేకానంద కేంద్రం సభ్యుని. గత 40 సంవత్సరాలుగా కూడా ఈ కేంద్రాల్లో పనిచేస్తున్నాను. బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యాను. అప్పటి నుండి నిరంతరం ఫుల్ టైమ్గా ఈ కేంద్రానికి పనిచేస్తున్నాను. ఈ బాగ్లింగ్ ఉమ్మల్లి యాక్టివిటీస్ అన్నీ కూడా నేను సూపర్వైజ్ చేస్తాను. వివేకానంద కేంద్ర కన్యాకుమారి ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ. దానికి భారతదేశం మొత్తం శాఖలు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ శాఖ గత 50 సంవత్సరాల నుండి పనిచేస్తుంది. ముఖ్యంగా మేము వివేకానంద అయ్య స్వామి వారి ఆశయాలకు అనుగుణంగా మ్యాన్ మేకింగ్ నేషన్ బిల్డింగ్ అనేది మా ఆబ్జెక్ట్ అన్నమాట. వ్యక్తి నిర్మాణానికి కావాల్సిన అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా రీసెంట్గా కింద నెల 2 ప్రోగ్రామ్స్ విద్యార్థులకి కండక్ట్ చేసాం. వ్యక్తి వికాస శిబిరాలు. మళ్ళీ సెలవులు వచ్చినప్పుడు ప్రతి సెలవుల్లోనూ అది కండక్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఇవి కాకుండా భారతీయ సంస్కృతి పునాది సంస్కృత భాష కాబట్టి సంస్కృత సంభాషణ శిక్షణ శిబిరాలు క్యాన్సిల్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. చాలా ముఖ్యంగా వివేకానంద మెయిన్ ఆశయం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ఈ యొక్క ఆశయానికి అనుగుణంగా మేము ఇవాళ ఉచిత హోమియో వైద్య సౌకర్యం ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ అందించే ఉద్దేశంతో ప్రారంభిస్తున్నాం. త్వరలో ఆయుర్వేదం కూడా ఫ్రీ ఆయుర్వేదం కూడా స్థాపిస్తాము. ఇదే కాకుండా మేము యోగాసనాలు ప్రాణాయామం మెడిటేషన్ మీద తరగతులు కండక్ట్ చేస్తుంటాము. పెద్దవాళ్ళకి భారతీయ సంస్కృతి మీద సంబంధించిన తరగతులు కండక్ట్ చేస్తున్నాం. దాన్నే జ్ఞాన యజ్ఞం అనే పేరుతో చేస్తుంటాము. ముఖ్య అతిథిగా జి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు బొగ్గు మరియు గోల్డ్ అండ్ మైన్స్కి ఆయన చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. గాదే సుధాకర్ గారు, ఆ తర్వాత రామలింగేశ్వరరావు గారు, లోకేష్ గారు ఆత్మీయ అతిథులుగా వచ్చారు. అదే కాకుండా మా సంస్థకి సహకరించిన చాలామంది ఆత్మీయులు కూడా ఈరోజు వచ్చారు. డాక్టర్ కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నడుస్తుంది. ఆయనకి దాదాపుగా 40 సంవత్సరాల పైన అపారమైన అనుభవం ఉన్నది. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నేను డాక్టర్ కృష్ణమూర్తి, రత్నంభట్టు వైద్యనాథ కృష్ణమూర్తి. దాదాపు 40 సంవత్సరాల నుంచి హోమియో ప్రాక్టీస్ చేస్తున్నాను. మేము హోమియో క్వాలిఫైడ్ ఫిజిషియన్. తర్వాత మన వివేకానంద కేంద్ర కన్యాకుమారి వాళ్ళ బ్రాంచ్ ఇక్కడ మన హైదరాబాద్ బాగలింగంపల్లిలో ఇక్కడ పెట్టారు. సో ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఆదివారము ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ప్రతి సండే ఆదివారం ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు ఉంటుంది. అన్ని క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక రోగాలకంతా ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు, ఆర్థోపెడిక్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఈ కోవిడ్ వచ్చిపోయిన తర్వాత చాలా జనాలకు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డిస్టెండెడ్ అబ్డామిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, న్యూరాలజికల్ డిజార్డర్స్, తర్వాత నిద్ర సరిగ్గా పట్టకపోవడము, భయము, ఆందోళన, ఫోబియాస్, వీటికంతా హోమియోపతి ఆయుష్ దాని కింద హోమియో, ఆయుర్వేదిక్, సిద్ధ ఎలాగున్నాయో యోగా, నేచురోపతి అలాగా ఈ హోమియోపతి దీంట్లో కూడా మీకు మంచి మెడిసిన్స్ ఇస్తాము. దాదాపు ₹1,00,000 పెట్టి మెడిసిన్స్ తెచ్చాము. అందరికీ పెద్దవాళ్లకు, పిల్లల నుంచి పెద్దవాళ్ళు, పురుషులు, స్త్రీలు అందరికీ ఉపయోగపడుతుంది. भारत माता की
అందరికీ నమస్కారం. ఈనాటి ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి రెడ్డి గారు సుధాకర్ గారు, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకేష్ గారు, రామలింగేశ్వరరావు గారు, అదేవిధంగా శ్రీనివాస రంగాచార్యులు గారు, వారు ఎంతో కమిట్మెంట్తో ఈ సంస్థను మరి బాధ్యత తీసుకొని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి నేను సైతం అంటూ మన హోమియో డాక్టర్ అయినటువంటి కృష్ణమూర్తి గారు బాధ్యత తీసుకొని ఇక్కడ మీరు ఈ యొక్క ఉచిత హోమియో వైద్యశాల పెట్టండి, నేను అందరికీ సేవలు అందిస్తానని చెప్పి ముందుకొచ్చినటువంటి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసి కార్పొరేటరు మిత్రులు రవిచారి గారు, ఇక్కడ వచ్చినటువంటి మిగతా అతిథులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు మరి చాలా పవిత్రమైనటువంటి రోజు, గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు మనము ఈ యొక్క ఉచిత హోమియో వైద్యశాలను ప్రారంభించుకోవడము చాలా సంతోషకరమైన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మనకందరికీ తెలుసు, స్వామి వివేకానంద మన యొక్క భారతీయ ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచాల్లో చాటి చెప్పి ముఖ్యంగా మన జీవన విధానాలు హిందుత్వ గొప్పతనాన్ని తెలియజేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన ఆశయాల సాధన కోసము మరి తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఎక్కడైతే స్వామి వివేకానంద తపస్సు చేశారో మరి వారు అక్కడనే నిర్మించినటువంటి వివేకానంద కేంద్రం ఏదైతున్నదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి సేవా కేంద్రం, ఆధ్యాత్మికమైనటువంటి స్ఫూర్తి కేంద్రం అది. అక్కడి నుంచి మరి ఈరోజు ప్రపంచమంతా కూడా అనేక శాఖలు వివేకానంద కేంద్ర సంబంధించినటువంటి ఆశయాల కోసం స్థాపించడం జరిగింది. అందులో భాగంగా మన యొక్క బాగ్లింగంపల్లిలో ఈ యొక్క సంస్థ నిర్వహించడము, అనేక రకాలుగా వ్యక్తిగత వికాసాల కేంద్రాలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, వైద్య శిబిరాలు కావచ్చు, వక్తృత్వ పోటీలు కావచ్చు, అనేక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. అందుకే మరి ఈరోజు మానవ సేవే మాధవ సేవ అనేటువంటి దృక్పథంతో మరి ఈరోజు ఈ యొక్క ఉచిత హోమియో వైద్యశాల నిర్వహించడం ఏదైతున్నదో చాలా సంతోషకరమని చెప్పి ఈ పర్వదినాన మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడము, పెద్దలని గౌరవించుకోవడము, గురువులను స్మరించుకోవడము, గురువుల యొక్క ఆశీస్సులు పొందడము, మరి భవిష్యత్తులో మరింతగా గురువుల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో, సాధు సంతుల ఆశీస్సులతో, మరి ఋషుల ఆశీస్సులతో మనం ముందుకెళ్ళాలి. మన జీవితాలలో మరి మరింతగా సేవా భావనతో, భక్తి భావనతో ముందుకెళ్లే విధంగా భగవంతుడు మనం ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గౌరవ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
సభలో ఈయన మాట్లాడారు. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఆ రోజున భారతదేశం నెగ్లెక్ట్ చేసింది. కనీసం ఏమైనా కష్టపడుతున్నాం ముందు మనం దసరా, దీపావళి, సంక్రాంతి కన్నా కూడా సెప్టెంబర్ 11th జరుపుకోవాలి ఘనంగా. ఎందుకంటే మన భారతీయుడు వెళ్ళి ప్రపంచాన్ని జయించుకొచ్చాడు. ఈ రోజు వరకు ఎవరో దాన్ని ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. గెలిచిన వాళ్ళు మన భారతదేశంలో దాన్ని ఒక ఘన ఉత్సవంగా జరపాలి అందరూ కూడా. అసలు దసరా ఇంకా పెరగాలి. పూర్తి నేషనల్ గవర్నమెంట్ గుర్తించి దసరాకి సెలవు ఇచ్చారంటే నేను సెలవుని డిమాండ్ చేయట్లేదు, కానీ ప్రజలు ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే మై మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్ మేము ఎవ్రీ ఇయర్ కాలేజెస్కి వెళ్ళి దీని మీద సింపోజియమ్స్, కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. తర్వాత వివేకానంద లక్కీగా ఏంటంటే జనవరి 12th వివేకానంద నేషనల్ డే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఒక 30-40 ఏళ్ల క్రితం ఎవరి గవర్నమెంట్ కూడా చేస్తున్నాం, మేము చేస్తున్నాం. యూత్ డే కింద డిక్లేర్ చేసింది గవర్నమెంట్ జనవరి 12th నాడు. సో ఆయన పుట్టినరోజు అనమాట. ఈ రెండు ముఖ్యంగా చేస్తుంటాం. అవి కాకుండా మన భారతీయ సంస్కృతి ఫెస్టివల్స్, భారతీయ సంస్కృతి చేస్తున్నాం. రీసెంట్గా లాస్ట్ 2 monthsలోనూ మేము ఇక్కడ 2 పర్సనల్ డెవలప్మెంట్ క్యాంప్స్ పిల్లలకు నేర్పించాం. స్కూల్స్ తెచ్చారు, ఆపేశారు అనమాట 10 రోజులు. అందులో భగవద్గీత 12వ చాప్టరు, దేశభక్తి గీతాలు, యోగాసనాలు స్కూల్ స్టూడెంట్స్ నేర్పించాము. ఇక స్కూల్స్ తెచ్చారు కాబట్టి అది ఎవ్రీ సండే కంటిన్యూ చేస్తాం 1 hour కింద. ఇది కాకుండా మనకి భారతీయ సంస్కృతి బాగా అర్థం అవ్వాలంటే పునాది సంస్కృత భాష. ఇప్పుడు సంస్కృత సంభాషణ శిబిరం నడుస్తుంది. ఇప్పుడు ఈ నెల 27 వరకు నడుస్తుంది. సాయంత్రం ఉచ్చారణ మీ పేరేంటి, భవత నామకి మమ నామ శ్రీనివాసరంగాచార్యులు, మీ పేరేంటి, మీ భార్య, చిన్న సంభాషణ. ఇంట్రెస్ట్ పెరిగిన కొద్దీ level 2, 3, 4, 4 కూడా అలా చేస్తాం. ఇంట్రడక్షన్ ఇది డైలీ 1.5 hours 15 days. బాగా రెస్పాన్స్ బాగా ఉంది. మాకు ప్రస్తుతం ఈ హాల్ లిమిటేషన్ వల్ల 15-20 మందికి ఎక్కువ వస్తే 2వ బ్యాచ్ మళ్ళీ చేస్తున్నాం అనమాట. పర్సనల్ డెవలప్మెంట్ ఇది అవ్వగా ఆ తర్వాత మెయిన్ వివేకానంద ఆశయం ఏంటంటే మానవ సేవ, మాధవ సేవ. ఆ యొక్క ఇన్స్పిరేషన్తో ఇవాళ ఉచిత హోమియో స్టార్ట్ చేసాము. దీని తర్వాత వేరే యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాము. మా ఫౌండర్ ఏకనాథ్ రాఘడే గారు వివేకానంద శిలాస్మారకం స్థాపించాలి. మేముంటే ప్రతినిధి ఏం సార్ వివేకానంద ఇంటర్నేషనల్ ఉంది. మీరు today I'm very happy to be here on this good occasion, and I'm also very happy that Vivekananda Kendra from Kanyakumari is expanding all over in India and even abroad. And it's a very good thing you're doing, and it's inculcating children the basic values and basic things to make them better citizens. But also spreading the word of Vivekananda. My father is a great follower of him. So he keeps telling me very often to read that and all that. So I'm very happy that you're doing a great job on this. And also moving forward, మనకి ఇప్పుడు మనం ఇంకా more and more మన own values, మన systems మనం చెప్పాలి. అది unless you start with the student, children చెప్తే కానీ అది పైకి రాదు. అది మనం మీరు మంచి పని చేస్తున్నారు. I'm very happy to be here. And also homeopathy clinic పెడుతున్నారు. నెక్స్ట్ ఆయుర్వేద because ఇది apart from allopathy, these are the 2 good areas. Homeopathy of course జర్మనీ నుంచి మన ఇండియాకి వచ్చింది. కానీ దేశంలో ఈరోజు హోమియోపతిలో 2,55,000 ప్రాక్టీషనర్స్ హోమియోపతి అక్రాస్ ద కంట్రీ. స్టార్ట్ ఇన్ 1790 in Germany, it came across India అనమాట. 225 కాలేజెస్ ఉన్నాయి హోమియోపతి కాలేజ్. So it's a very good alternate medicine. Ayurveda, I don't need to say, Ayurveda మన home town, మన backyard of India, and one of the best things. And Ayurveda, as you know, some certain things only Ayurveda can treat. No homeopathy, any amount of research, అది కాలేదు ఇది. So I'm very happy మీరు ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారు. అండ్ వివేకానంద గారి బర్త్డే ఇప్పుడు 12th January. 11th ఉపన్యాసం చికాగోలో ఉపన్యాసం ఇచ్చిన రోజు అది యూనివర్సల్ బ్రదర్హుడ్ డే చేస్తాం. ఆ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే on September 11th I will donate 1.5 lakhs for my foundation. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు ముందు చెక్ అవుట్ ఇచ్చి అవర్ బాండ్ చూసుకుంటాడు. దట్ ఐ వుడ్ లైక్ యూ టు యూస్ ఫర్ ఇన్కల్కేటింగ్ చిల్డ్రన్ whatever. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ టెస్టింగ్ చేసాం 40 కళ్ళజోళ్ళు పడ్డాయి అన్నమాట. 40 కళ్ళజోళ్ళు ఉచితంగా ఇస్తున్నాం. 5 ఆపరేషన్ 40 కళ్ళజోళ్ళు. సో ఈ ఐ మెడికల్ చెప్పారు, అందులో టెస్ట్ వచ్చాక